వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నేను స్వేచ్ఛ ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణ దినపత్రిక విధ్వంస రాజకీయం అంటూ మనకి ప్రధానంగా బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది మేడిగడ్డ బరాజ్ ను గోదావరి వరదకు వదిలేసే కుట్ర అంటూ చూస్తున్నాం కాంగ్రెస్ బలిపీఠంపై తెలంగాణ అన్నదాత అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది మరమ్మతులకు అవకాశం ఉన్న రాష్ట్ర సర్కార్ విస్మరణ ఇంజనీర్లు మంత్రి సూచించిన వద్దని వారించిన సీఎం మేడిగడ్డ సాకుగా కాళేశ్వరాన్ని మట్టిలో కలపాలని యత్నం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారానికి ఎత్తులు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగా పక్కకు 2 నెలలైనా మేడిగడ్డ బాధ్యులను తేల్చకుండా కాలయాపన ప్రాజెక్టు స్వరూపాన్ని గుర్తించక నిరర్ధక ఆస్తులు అంటూ ప్రకటన అంటూ ప్రధానంగా ఈ వార్త కనిపిస్తోంది గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సర్కార్ చేసిన యాక్టివిటీకి సంబంధించిన వార్త తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఇక మేడిగడ్డపై సర్కార్ దండయాత్ర అంటూ ఇంకో వార్త చూస్తున్నాం రేపు బరాజ్ల వద్దకు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యంత్రాంగం ప్రాజెక్టుల చరిత్రలోనే ఇదే ప్రథమం కేవలం అవినీతి కోణంలోనే విజిలెన్స్ విచారణ టెక్నికల్ కమిటీ ఏర్పాటు అనే ఊసే లేదు కాళేశ్వరంపై ప్రత్యేక పీపీటీకి సన్నాహాలు అంటూ ఈ వార్తను చూస్తున్నాం ఇక నెక్స్ట్ నీళ్ల ధోకాపై నాడే కేసీఆర్ పోరాటం అంటూ ఇంకో వార్త కూడా చూస్తున్నాం 6 దశాబ్దాల వలస పాలనపై ధిక్కార స్వరం సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టడంపై ఆగ్రహం కోదాడ నుంచి హాలియాకు భారీ పాదయాత్ర అంటూ 2003లో కోదాడ నుంచి హాలియాకు పాదయాత్ర చేస్తున్న ఉద్యమ నేత కేసీఆర్ అంటూ అప్పటి ఫోటోగ్రాఫ్ ని కూడా అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ కృష్ణా నీళ్లు మా హక్కు ఇక కొట్లాటే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం బతుకు పోరాటాల పొలికేక నల్గొండ సభ ఇది రాజకీయం కాదు నీళ్ల కోసం పోరాటం నాగార్జున సాగర్ ను కేఆర్ఎంబీకి అప్పగించడంతో 5 ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందంటూ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది దీంతో హైదరాబాద్ మహానగరానికి మళ్లీ నీళ్ల కష్టాలే అంటూ ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఇక నెక్స్ట్ గురుకుల భర్తీ గందరగోళం అంటే ఇంకో వార్త చూస్తున్నాం జేఎల్డీఎల్ నింపకుండానే పీజీటీ నియామకం మళ్లీ బ్యాక్లాగ్స్ ఏర్పడే అవకాశం ఆదరాబాద్రాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వ్యవధి ఇవ్వకుండా వెరిఫికేషన్ కు పిలుపు ట్రిప్ ప్రణాళికలేమితో అభ్యర్థుల ఇక్కట్లు అంటూ సర్టిఫికెట్ల అటెస్టేషన్ కోసం హైదరాబాద్ రోడ్లపై అభ్యర్థుల పరుగులు అంటూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హైదరాబాద్లోని బంజారాహిల్స్ సేవలాల్ బజారా భవన్లో హాజరైన గురుకుల పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ సిండికేట్ పై పల్లి రైతు ఆగ్రహం అంటూ నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న రైతులను శాంతింపజేస్తున్న పోలీసులు అంటూ ఫోటోగ్రాఫ్ తో పాటు కూడా వార్త చూస్తున్నాం వ్యాపారుల సిండికేటు రైతన్నకు దక్కని మద్దతు రేటు అంటూ మనం అక్కడ వార్తను గమనించవచ్చు ఇక జోకర్స్ బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది కేసీఆర్ ఒక్కరే మీడియాతో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి కిషోర్ కుమార్ అంటూ వ్యాఖ్యానించిన వార్తను ఇంకోటి చూస్తున్నాం ఇక నెక్స్ట్ అడ్డంకులు సృష్టిస్తే తొక్కుకుంటూ వెళ్తామంటూ ఇంకొక అప్డేట్ కనిపిస్తోంది కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఎంపీ బడుగుల మాజీ ఎమ్మెల్యే కంచర్ల వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక అయోధ్యపై బీజేపీ రాజకీయం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం రామాలయంపై పార్లమెంట్లో తీర్మానం తప్పు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక చరిత్రను కనుమరుగు చేసే కుట్ర అంటూ ఇంకో వార్త చూస్తున్నాం రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం చార్మినార్ గుర్తును తొలగిస్తే ఊరుకోమంటూ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్ ఇది ఇక నెక్స్ట్ కరెంటు బిల్లు కట్టొద్దు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం వచ్చే నెల నుంచి గృహజ్యోతి అమలు గంగపుత్ర మహాసభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక మిల్లర్ల కస్టోడియన్ మెలిక అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాం టెండర్ దక్కించుకున్న వాళ్లకు ధాన్యం అప్పగించేందుకు మిల్లర్లు ససేమి కస్టోడియన్ ఛార్జీల కింద క్వింటాల్కు 500 చొప్పున ఇవ్వాలని డిమాండ్ కలెక్టర్లకు మిల్లర్ల లేఖలు ప్రభుత్వం అంగీకరించుకుంటే మళ్లీ కోర్టుకు వెళ్తామని హెచ్చరిక అంటూ వార్త కనిపిస్తుంది ఇక ఢిల్లీకి దారి బంద్ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం డిమాండ్ల సాధనకు రేపు రైతన్నల చెలో ఢిల్లీ చెలో మార్చ్ పాల్గొననున్న 200కు పైగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు 144 సెక్షన్ ఇంటర్నెట్ పై నిషేధం విధింపు అంటూ ఈ అప్డేట్ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ బీహార్ అసెంబ్లీలో నేడు బల పరీక్ష అంటూ ఇంకొక అప్డేట్ చూస్తున్నాం ఆ తర్వాత ఇక తెలంగాణ టుడేకి సంబంధించి అప్డేట్ చూద్దాం తెలంగాణ టుడే ప్రధానంగా బీఆర్ఎస్ బ్యాక్ ఇన్ అజిటేషన్ మోడ్ అంటూ దిస్ టైమ్ ఇట్స్ ఫైటింగ్ ఫర్ కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ అంటూ బీఆర్ఎస్ మళ్లీ ఉద్యమ పంథాను ఎంచుకుంది పోరాటం చేయబోతుంది అనే వార్తను ప్రధానంగా పబ్లిష్ చేసింది తెలంగాణ